జీవం మనుగడకు ఉష్ణోగ్రత, సరైన వాతావరణం, నీరు, తగినంత సమతల ప్రాంతం ఉండాలి. ఇక గ్రహం పరిమాణం, ద్రవ్యరాశి, జీవి పుట్టుక పరిణామాల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. గ్రహ పరిమాణం పెరిగే కొద్దీ దానిపై జీవించగలిగే అనువైన స్థలం పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే గ్రహం ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటే గురుత్వాకర్షణ ప్రభావము ఎక్కువగానే ఉంటుంది. ఫలితంగా జీవం ఆ గ్రహం నేల మీద స్థిరంగా ఉండగలుగుతుంది. ఇవి ప్రాథమిక విషయాలు. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. 2023 మే 26 నాడు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మార్స్ గ్రహ కక్షలో ఉన్న నాసా ఉపయోగించిన ఎక్సోమార్స్ ట్రేస్ గ్యాస్ ఆర్బిటర్ అనే కృత్రిమ ఉపగ్రహం నుంచి వచ్చిన సంకేతాన్ని అందుకుంది. మార్స్ అంటే అంగారక గ్రహం మీద బుద్ధిజీవులు ఉంటే గనుక, లేదా అంతరిక్షంలో మన సౌర కుటుంబంలో ఎక్కడైనా బుద్ధిజీవులు ఉండుంటే వాళ్ళు పంపించే సంకేతాలు భూమి మీద ఉన్న మనం ఎలా అందుకోవచ్చో పరీక్షించడానికి సదరు సంకేతాల్ని ఉపగ్రహం నుంచి భూమికి ప్రసారం చేసి చూశారు. మరోవైపు జూపిటర్ అంటే బృహస్పతి గ్రహం తాలూకు చందమామ అయిన యూరోపా నుంచి కూడా అటువంటి సమాచారాన్ని నాసా సేకరించింది. నైట్రోజన్తో కూడిన మంచుతో నిండి ఉన్న శని గ్రహపు చందమామ టైటన్ కంటే, అంగారక గ్రహం కంటే, భూగ్రహ చందమామ కంటే కూడా గురుగ్రహపు చందమామ యూరోపా మరింత ఆవాసయోగ్యత కలిగిన గ్రహంగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కనుక యూరోపా మీద జీవం ఆనవాల కోసం పరిశోధనలు జరుగుతున్నాయి. ఉపగ్రహమైన యూరోపా మీద పరిశోధన కోసం దాని మీదున్న విశాలమైన మంచు మహాసముద్రాల గుట్టుమట్ల అన్వేషణ నిమిత్తం ఉపయోగించిన క్లిప్పర్ మిషన్ కోసం నాసా దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. నాసా ప్రయోగించిన వోయేజర్ 1, వోయేజర్ 2 స్పేస్ క్రాఫ్ట్ యూరోపా సమీపం నుంచి వెళ్లినప్పుడు దాన్ని ఫోటోలు తీసి పంపించాయి. అప్పుడది మామూలు చందమామలాగా అనిపించలేదు. అంటే సాధారణంగా గ్రహ చందమామలు లోయలు, పర్వతాలతో కూడి ఉంటాయి. ఉల్కాపాత మూలంగా వాటి ఉపరితలాలు గుంటలు పడి ఉంటాయి. అయితే యూరోపాపై నాసాకు ఎటువంటి బిలం కనిపించలేదు. పైగా అడ్డదిడ్డంగా కొన్ని గీతలు కనిపించాయి. అవి యూరోపా మీదున్న భారీ మంచు పలకాల మీద ఏర్పడిన పగుళ్లుగా శాస్త్ర ప్రపంచం నిర్ధారించింది. మంచుతో కప్పబడి ఉంటే నునుపుగా కనిపించాలి. అయితే యూరోపా చందమామ మొత్తం గోళ్లతో గీరినట్లు పగుళ్లు ఏర్పడడం వెనుక 3 కారణాలను ఊహిస్తున్నారు. ఆ గీతలు ఆ భూపలకాల కదలికల మూలంగా ఏర్పడి ఉండొచ్చు. మన భూగోళం మీద ఖండాలన్నీ వివిధ టెక్టానిక్ ప్లేట్ల మీద ఉన్నాయని మనకు తెలుసు. ఆ విధంగానే యూరోపా మీద మంచుతో కూడుకున్న క్రస్ట్ పలు గడ్డకట్టిన మంచు పలకాలతో ఉండుంటే ఆ పలకాలు వాటి దిగువన ఉన్న మహాసముద్రాల మీద తేలుతూ ఉండాలి. వాటి కదలిక మూలంగా అవి పరస్పరం దూరం జరుగుతూ ఉండడం వల్ల సదరు పగుళ్లు ఏర్పడి ఉండాలి. అయితే ఉపగ్రహ ప్రయోగాల ద్వారా సేకరించిన సమాచారం బట్టి చూస్తే యూరోపా మీద టెక్టానిక్ ప్లేట్ల కదలికల సిద్ధాంతం ఆమోదయోగ్యంగా లేదని చాలామంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అందుకని క్రయో వోల్కనోస్ని మరో కారణంగా ఊహించారు. అయితే చల్లబడిన అగ్నిపర్వతాలు మాగ్మా అంటే శిలాద్రవం కాకుండా వివిధ వాయువుల్ని వెలువరిస్తుంటాయి. వాటిని క్రయో వోల్కనోస్ అంటారు. వాయువులు, ద్రవరూప జలం, అమ్మోనియా, హైడ్రోకార్బన్లు వంటివి వీటి నుంచి వెలువడుతూ ఉంటాయి. యూరోపా గ్రహ వాతావరణాన్ని పరిశీలించినప్పుడు ఇక్కడ అమ్మోనియా, హైడ్రోకార్బన్లు ఉన్నాయని తెలుసుకున్నారు. అలా ఉన్నాయంటే దాని మీద క్రయో వోల్కనోస్ ఉండాలి. మరి ఉపరితలం భారీగా మంచుతో కప్పబడి ఉన్న యూరోపాలో అంతర్గత ఒత్తిళ్లు కాలాంతరంలో బయటకు రాక తప్పనప్పుడు ఉపరితలాన్ని చీల్చుకుంటూ క్రయో వోల్కనోస్ విస్ఫోటనాలు జరిగి తీరాలి. వాటినే యూరోపా అంతటా ఏర్పడిన పగుళ్లుగా భావించొచ్చు. సరే, 3వ కారణం ఏమై ఉంటుందో కూడా చూద్దాం. ఆ 3వ కారణం స్వయంగా యూరోపా యొక్క మాతృగ్రహం జూపిటర్ అంటున్నారు శాస్త్రవేత్తలు. జూపిటర్ అంటే అంగారక గ్రహం భారీ వాయుగోళం అన్న సంగతి మీకు తెలుసు. అది మన ఉపగ్రహం యూరోపా మీద చూపించే టైడల్ ఫోర్స్ మూలంగా దాని మీద క్రమక్రమంగా పగుళ్లు వచ్చి ఉండాలి. దాన్ని అత్యంత సమర్థవంతమైన కారణంగా కూడా భావిస్తున్నారు. ఏతావాత యూరోపా మంచు దుప్పటి క్రింద మంచుతో కూడిన దాని క్రస్ట్కి దిగువన వెచ్చని భూగర్భ సముద్రాలు ఉన్నాయనే భావన మీద ఈ 3 ప్రతిపాదనలు ఏర్పడ్డాయి. యూరోపా భూగర్భ జలరాశి మన భూగోళం మీద మొత్తం జలవనరులన్నిటినీ కంటే 2 రెట్లు అధికంగా ఉండొచ్చని కూడా శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. పైగా మన సముద్ర జలాల మాదిరే అక్కడ లవణ సముద్రాలు ఉండాలని ప్రతిపాదిస్తున్నారు. అంటే జీవనానికి కావాల్సిన సూక్ష్మ పోషకాలు ఉండే అవకాశం ఉంది. అందుకనే యూరోపా మన శాస్త్రవేత్తల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. యూరోపా మీద వాతావరణం, టైటన్ మీద వాతావరణం రెండిటినీ పోల్చి చూడగా యూరోపా మీద వాతావరణమే జీవం మనుగడకు ఎక్కువ అనుకూలంగా ఉంటుందంటున్నారు. టైటన్ మీద 95% నైట్రోజన్, 5% మీథేన్ ఉండగా యూరోపా మీద ఆక్సిజన్ మాత్రమే ఉందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అంటే మనిషి జీవించడానికి అనుకూలతలు ఉన్నాయన్నమాట. ప్రాణవాయువు, నీరు మన భూగ్రహవాసులకు జీవనాధారాలు. సరే, మరి అలాగని యూరోపా మీద నివసించడానికి వెళ్ళగలమా అంటే
భూమి నుంచి అక్కడి వరకు ఉన్న దూరం 628.3 మిలియన్ కిలోమీటర్లు. అదే భూమి మీద నుంచి శనిగ్రహ చందమామ టైటాన్కు ఉన్న దూరం దాదాపుగా 1.2 బిలియన్ కిలోమీటర్లు. కాబట్టి టైటాన్ వద్దకు వెళ్లే సమయంలో సగానికే మనం యూరోపాకు వెళ్లి వచ్చేయొచ్చు. ఖర్చు గురించి కూడా ఆలోచించాలి కదా. సమయం సొమ్ము కలిసొచ్చే ప్రయాణం చేయాలంటే యూరోపయే అత్యంత అనుకూలం. ఇక గురుత్వాకర్షణ సంగతి చూస్తే టైటాన్కు అయస్కాంత క్షేత్రం లేదు. అది తన మాతృగ్రహం శని నుంచి గ్రహించిన ఆకర్షణ శక్తితోనే తిరుగుతుంది. యూరోపాకి శక్తివంతమైన సొంత అయస్కాంత క్షేత్రం ఉంది. అలాగని భూమికి ఉన్నంత కాదు, కానీ కొంతలో కొంత మెరుగు. అలా భూభౌతిక లక్షణాలు, గ్రహ లక్షణాలు, రసాయన సంయోజన ధర్మాల రీత్యా చూసిన యూరోపాయే మానవుడికి అనుకూలమైన ఆవాస లక్షణాలను కలిగి ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి ఆలస్యం దేనికి, వెళ్లి చూసి రావచ్చు కదా అని మనం ఆలోచిస్తే కనుక ఇక్కడొక ఇబ్బంది ఉంది. భూగోళం మీద నీటిలోనూ నేలపైన జీవులున్నాయి. అంటే ఇక్కడ భౌగోళిక పరిస్థితులు, వాతావరణం అలా ఉన్నాయి కనుక ఇక్కడ జీవం ఇలా జీవించడానికి తగిన విధానం తయారైంది. విశ్వంలో ఇంకెక్కడైనా జీవావరణం ఉంటే అది ఖచ్చితంగా భూగోళం మాదిరే ఉండాలనే నియమమేం లేదు. జీవం పుట్టుకకు అవసరమైన కర్బన సమ్మేళనాలు అవే అయినప్పటికీ జీవం అచ్చంగా మనలాగే ఉంటుందని చెప్పలేం. యూరోపా మొత్తం మంచుతో కప్పబడి ఉంది. దాని నేల క్రింద వెచ్చని మహాసముద్రాలున్నాయని అనుమానిస్తున్నారు. కనుక అక్కడ జీవం ఏ రూపంలో ఉన్నా కూడా అది పూర్తిగా నీటిలోనే వృద్ధి చెందిన నాగరికత అయ్యుండడానికి అవకాశం ఉంది. కొంచెం గందరగోళంగా ఉంది కదూ. సరే, కాస్త వివరంగా చెప్పుకుందాం. భూమి మీద మానవుడు ఆక్సిజన్ను గాలి ద్వారా తీసుకుంటాడు. అతని శ్వాస వ్యవస్థ ఆ విధంగానే వృద్ధి చెందింది. అతన్ని తీసుకువెళ్లి నీళ్లలో వేస్తే ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై చనిపోతాడు. నీటి లోపల చేప మొప్పల ద్వారా ఆక్సిజన్ను గ్రహిస్తుంది. దాన్ని తీసి నేల మీద పడేస్తే ఊపిరాడక చస్తుంది. అదే మరి యూరోపా ఉపరితలం మొత్తం మంచు కనుక అక్కడ జీవం నివసించేందుకు ప్రతికూలంగా ఉంటుంది. కనుక నేల దిగువన ఉన్న వెచ్చని సముద్ర జలాల్లో జీవం వృద్ధి చెంది ఉండొచ్చు. ఆ జీవులు ఒకవేళ మనిషి, చేప, కప్ప, పాము, మొక్కలు, సూక్ష్మజీవులు అయ్యుంటాయని అనుకుందాం. కాసేపు అంటే మన అవగాహన కోసం అలా అవన్నీ నీళ్లలోనే పుట్టి అక్కడే జీవించగలిగే అభివృద్ధిని పొందుండాలి. అక్కడ ఉన్న జీవవర్ణం అటువంటిది అయ్యుండొచ్చు కూడా. అంటే ఇక్కడ నాగరికత సముద్ర జలాల్లో వృద్ధి చెంది ఉంటుంది కనుక వారికి బయటకు వచ్చి చూడాల్సిన అవసరమే ఏర్పడి ఉండదు. ఇలాంటి సంభావ్యతను ఖచ్చితంగా తెలుసుకోవడం కోసమే నాసా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు భూమి మీద తొలి జీవం సముద్ర జలాల్లోనే కదా పుట్టింది. క్రమంగా కోట్ల ఏళ్ల తర్వాత నేలపైకి వచ్చి జీవులు అక్కడే విడిగా వృద్ధి చెందాయి. తర్వాత నాగరికతలు వెలసాయి. యూరోపా మీద అటువంటి నాగరికతలు నీటిలోనే ఉండుండొచ్చు, లేదా అక్కడ జీవం ఇంకా ప్రాథమిక దశలోనే ఉండుండొచ్చు. ఒక్క మన సౌర కుటుంబంలోనే ఉన్న మిగతా గ్రహాలు, వాటి చందమామల మీద కూడా ఏదో రూపంలో వాతావరణం ఉన్నప్పటికీ అవి సూర్యుని అతినీల లోహిత కిరణాలకు ప్రభావితం అవుతున్నంతగా బృహస్పతి గ్రహం చందమామ అయిన యూరోపా మీద నేల దిగువన ఉన్న సముద్రాల్లోని సూక్ష్మజీవులు ప్రభావితం కావడం లేదు. పైనున్న మంచు పొరలు అడ్డంగా ఉన్నాయి కనుక రేడియేషన్ ప్రభావం చాలా తక్కువ. అందుకే యూరోపాపై జీవం మనుగడకు ఆస్కారం ఉందని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. 1997లో నాసా యూరోపా వాతావరణం గురించిన పరిశోధనలకు శ్రీకారం చుట్టింది. క్లిప్పర్ ప్రయోగం ద్వారా యూరోపా వాతావరణ అధ్యయనం, జీవ ఉనికిని పరిశోధించడానికి నాసా పూనుకుంది. ఇందులో ఉన్న ఇక్కట్లేంటంటే జూపిటర్ గ్రావిటేషనల్ ఫోర్స్ దాని సమీపంలోని వస్తువుల బలాన్ని తన వైపు లాగేసుకుంటుంది. యూరోపా మీద పగులకు ఆ టైడల్ ఫోర్స్ కారణమని చెప్పుకుంటున్నారు. మరి వ్యోమనౌక ఆ ఆకర్షణకు గురి కాకుండా యూరోపా చుట్టూ స్థిరమైన వేగంతో తిరగగలిగేలా చేయడం ఒక సవాలు. అందుకే చాలా ఇంధనం, శక్తి అవసరం. కనుక క్లిప్పర్ వ్యోమనౌక గురుగ్రహం చుట్టూ తిరగక తప్పదు. అలా తిరుగుతూనే మధ్య యూరోపాను చుట్టి వచ్చేలా క్లిప్పర్ మార్గం రూపొందించారు. ప్రతి భ్రమణంలోనూ కొన్ని గంటల పాటు అది యూరోపాను చుట్టొస్తుంది. అలా అది తన జీవితకాలంలో మొత్తం 49 సార్లు మాత్రమే యూరోపా మీదుగా ఫ్లై బై చేస్తుంది. అంటే సమీపంగా వెళుతుందని అర్థం. జూపిటర్ గురుత్వాకర్షణ శక్తి భూగోళం కంటే సుమారుగా 20 రెట్లు అధికం కావడం మూలంగా ఏదైనా స్పేస్ క్రాఫ్ట్ను దాని చందమామ చుట్టూ మాత్రమే తిరిగేలా చేయడం మాట అటుంచితే కనీసం ఆ చందమామ కక్ష మించి వెళ్లి రావడమూ కష్టమే. బృహస్పతి గ్రహం తన భారీ అయస్కాంత క్షేత్ర శక్తి మూలంగా సూర్యుడి నుంచి వచ్చే ఆవేశిత కణాలను గ్రహించి వాటి గమన వేగాన్ని పెంచి విడుదల చేస్తుంది. ఒక్కుమడిగా విడుదలయ్యే ఆ ద్విగుణీకృత ఆవేశిత కణాలు అక్కడ కక్షల సమీపంలో తిరిగే స్పేస్ క్రాఫ్ట్ను తాకే కొద్దీ వాటిని నిర్వీర్యం చేస్తాయి. ఆ వ్యోమ నౌకలకు ఎన్ని పూతలు పూసినా ఆ కవచాలు ఆ చార్జ్డ్ పార్టికల్స్ తాకిడిని అడ్డుకోలేవు. యూరోపాను సందర్శించే క్లిప్పర్ స్పేస్ క్రాఫ్ట్ ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిసి శాస్త్రవేత్తలు సదరు ప్రయోగానికి సంసిద్ధమయ్యారు. అలా మొత్తానికి క్లిప్పర్ ప్రయోగం చరిత్రను సృష్టిస్తోంది. యాంటెనాలు, సౌర ఫలకాలు కలిగిన క్లిప్పర్ వ్యోమనౌక నాసా అంతరిక్ష ప్రయోగాల్లోకెల్లా అతి పెద్ద గ్రహాంతర వ్యోమనౌక.
100 అడుగుల వెడల్పు 58 అడుగుల పొడవు కలిగిన క్లిప్పర్లు యూరోపా వాతావరణంలోకి దిగకుండానే దాని భూ అంతర్భాగాల సంగతుల్ని సైతం కనిపెట్టగలిగే యంత్ర పరికరాల్ని అమర్చారు. వాటిలో యూరోపా ఇమేజింగ్ సిస్టమ్ EIS యూరోపాను ఫోటోలు తీస్తుంది. యూరోపా థర్మల్ ఇమేజింగ్ సిస్టమ్ ఈథెమిస్ యూరోపా మందపాటి మంచు క్రస్ట్కి దిగువన ఉన్న జలాలు మనం ఊహిస్తున్నట్టు వెచ్చగా ఉన్నది లేనిది కనిపెడుతుంది. ఇక స్పెక్ట్రోమెట్రీ కంపోజిషన్ అనాలిసిస్ల కోసం అంటే యూరోపా వర్ణపటు నిర్మాణం కోసం, దాని రసాయన మూలాల సమ్మేళనాల విశ్లేషణ కోసం యూరోపా అల్ట్రావైలెట్ స్పెక్ట్రోగ్రాఫ్ EUVS, మ్యాపింగ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్ ఫర్ యూరోపా MISCలను అమర్చారు. ఇక యూరోపా క్లిప్పర్ మ్యాగ్నోమీటర్ ECM, ప్లాస్మా ఇన్స్ట్రుమెంట్ ఫర్ మ్యాగ్నెటిక్ సౌండింగ్ PIMSలు జూపిటర్ నుంచి గ్రహిస్తున్న అయస్కాంత శక్తితో పాటుగా యూరోపాకు సొంత అయస్కాంత క్షేత్రం ఉన్నది లేనిది పరిశీలిస్తాయి. ఒకవేళ మనం అనుకున్నట్టుగా ఉంటే సదరు అయస్కాంత తరంగాల అనువాదం ఎట్లుంది తెలుసుకుంటారు. మందపాటి మంచు క్రస్ట్ కలిగిన యూరోపా దిగువన ఉన్న రహస్యాల్ని కనిపెట్టే పరికరాలను సమన్వయం చేసే పని REASON రాడార్ ఫర్ యూరోపా అసెస్మెంట్ అండ్ సౌండింగ్కి అప్పగించారు. అంటే ఇది మంచును తొలచుకుని పోతూ దాని మందం స్వభావం కొలిచి ఇంకా ఆ దిగువన ఉన్న పరిస్థితుల సమాచారాన్ని సేకరించి మిగతా పరికరాలకు చేరవేస్తుంది. మరో 2 పరికరాలైన మాస్ స్పెక్ట్రోమీటర్ ఫర్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్ MASPEX, సర్ఫేస్ డస్ట్ అనలైజర్ SUDAలు అంతరిక్ష ధూళిని, వాయువుల రసాయన సమ్మేళనాలను విశ్లేషించి ఆ సమాచారాన్ని భూమికి చేరవేస్తాయి. అలా మొత్తం 49 భ్రమణాల్లో సమస్త సమాచారం తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇక ఈ పరికరాలతో పాటుగా పంపిస్తున్న త్రిభుజాకార లోహపు పలకలపై ఒకవైపు 103 ధ్వనులను ముద్రించారు. నీళ్లు అనే పదాన్ని 103 భాషల్లో ఎలా పలుకుతామో ఆ అన్ని ఉచ్చారణలను ఆ పలకలపై ముద్రించారు. అంటే పానీ, వాటర్, నీర్ అలాగన్నమాట. భూమి మీద నీటికి, యూరోపా మీద నీటికి జలానుబంధం ఏర్పడనుందని ఆశిద్దాం. 2024 అక్టోబర్ 14న ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరిన యూరోపా క్లిప్పర్ వ్యోమనౌక 2.9 బిలియన్ కిలోమీటర్స్ ప్రయాణం తర్వాత 2030 ఏప్రిల్ నాటికి బృహస్పతి చందమామ యూరోపాను చేరుకుంటుంది. మానవుడికి గ్రహాంతరవాస యోగ్యత ఎంతున్నది మనకి తెలియజేస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.